Hey guys, so I'm going to shoot my first vlog today. వీలవ్ ఏంటంటే నాకు ఒక పార్సల్ వచ్చింది. పార్సల్ పిక్ చేసుకోవాలి విజయవాడలో. సో అసలు ఆ పార్సల్ ఏంటి, పార్సల్ ఇంటికి తీసుకొచ్చాక రియాక్షన్ ఏంటి, సో ఇది బేసిక్గా వీలాగ్ కంటెంట్. ఓకే, సో హియర్ వి గో గైస్. We are starting here. I don't know how much time does it take. Let me see. Let's start. సో గైస్, మనం ఆల్మోస్ట్ విజయవాడ వచ్చేసాము. నాకు తెలుసు మాట సరిగ్గా వినపడకపోవచ్చు, ఎందుకంటే గోప్రోకి మైక్ ఇంతవరకు నేను ఎప్పుడు వాడలేదు. సో ఫస్ట్ వీలాగ్ కదా, మైక్ వాడాల్సిన అవసరం వస్తుందని కూడా అనుకోలేదు. సో ఆల్మోస్ట్ విజయవాడ వచ్చేసాము. ఇంకొక 40 minutes డిస్టెన్స్ ఉంది మనము పార్సెల్ తీసుకోవడానికి వెళ్ళే పాయింట్కి. అక్కడికి వెళ్ళాక పార్సెల్ మన చేతికి వచ్చి పార్సెల్ మళ్ళీ ఇంటికి తీసుకోవడానికి ఒక 3 hours. సో చలో లెట్స్ గో. సో మనమైతే విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. పార్సల్ కోసం వెయిటింగ్. ఎయిర్పోర్ట్ కిందకి వచ్చాను, పార్సల్ వచ్చాక మీకే అర్థమవుతుంది. సో హియర్ ఇట్ కమ్స్. వెల్కమ్ టు విజయవాడ. ఓకే, హియర్ దే కమ్. Look at this.
My parcel all the way from France. Here it comes. Look at this. Look at this. Look at this. My parcel all the way from France. Huh? Particularly where from France? Huh? Huh? Come on. Interview. Come on. Tell me. Particularly which place in France? Huh? Hey, just answer na. Shut up now. Okay guys, this is my parcel. She's my sister. She's away from home almost like more than 2 years. Wait. She came to India without my parents know. Like they don't even know that she is coming. Here she comes. Anyway, you know, like Indian parents got seventh or eighth sense. From yesterday night, they are actually, you know, they are making this scene. You know, I want to come pick that parcel. We know what is coming, and we just want to come with you, and we will pick that parcel along with you. That's what they have been saying to me. They've been, what do we say? These childish acts. They cry for coming to market with you. Huh? Okay, so that's it. Here she comes. She actually missed one flight. Okay. That story is only for you and me. No. It will be posted in YouTube. Okay, guys. I'm not going on. Let's see our parents' reaction after receiving this parcel. Okay, 2 more hours left. Fuck man. Bye bye airport. ఓకే సో స్టార్ట్ అయితే అయిపోయాము. దారిలో ఏదో ఒక పర్ఫ్యూమ్ పడేసాడు, నా బాడీ లోషన్ పడేసాడు. ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళాలి. సో అక్క సే హాయ్ టు మై ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్. అంత మాట అనేసేయంటే 450 ఆల్మోస్ట్ ఫ్యామిలీ తెలుసా మంది. ఆల్ ద బెస్ట్ అక్క. నీకు నాకు ఏ సంబంధం లేదు, ఇప్పుడే చెప్పు. అప్పుడు దాకా నేను ఆగను. ఎక్కడికి వెళ్తున్నావు అటు? ఊరికి నాయనమ్మ వాళ్ళ ఇంట్లో పెడదామని. వెళ్ళే వెనక్కి ఇది పట్టుకో, ఇలాగే పెట్టు. నాకు సంబంధం లేదు అసలు. ఈ పూసిది ఎక్కడ కనపడితే తీసుకొచ్చాను. నేను నీ షర్ట్ వేసుకున్నా కదా. అవును, వచ్చినప్పుడు నా దగ్గర నుండి దౌర్జన్యం చేసి తీసుకున్నాను చెప్తా. ఇప్పుడు తెలిసిందా? ఏందిరా ఏదో పడింది నాకు తెలియదు. తర్వాత వచ్చి తీసుకున్నాను లగేజ్. ఇదిగో ఇదేంటి? నా ఫోను ఎప్పుడు చూపేసా? ఏంటి లగేజ్ ఉంది? అదే నాకు లగేజ్. ఏం పర్లేదు, నా వీలో కోసం వాటేసుకోవచ్చు మీరు. లగేజ్ లేకపోతే నేను లగేజ్ ఏం తీసుకురాలి, క్యాబిన్ బ్యాగేజ్ ఒకటే ఉంది. వెనక్కుంది. నువ్వు అటెల్ వస్తున్నా మమ్మీ, ఒక్క నిమిషం. బయటకు వచ్చే బయటికి రాదు, ఇప్పుడు లోపలికి రానికి లేదు. సన్నీళ్ళతో చేస్తుంది, చల్లగానే ఉంటుందిగా. ఏం సరిగ్గా పెట్టే అంత స్పేస్ ఇచ్చారు మీరు నాకు. ఓకే, సో పార్సల్ అయితే ఇంటికి తీసుకొచ్చేసాం. రియాక్షన్స్ చూసారుగా, ఇట్లా ఉంటాయి అనమాట. 2 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. సేఫ్గా ఇంటికి వచ్చేసా. బాయ్.